అండి ఉప్పు చేప చిక్కుడుకాయ టమాటా కర్రీకి ఉప్పు చేప టమాటా కర్రీ చిక్కుడుకాయ కర్రీకి కావాల్సినవి ఇలాగా దానిలో ఆయిల్ పెట్టుకుని చేపలు బాగా కడిగి ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి బాగా మధ్యలో తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఉప్పు వేసి మూత తిప్పి ఉల్లిపాయలు మగ్గేలాగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. కొంచెం సేపు మంట మీడియంగా పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుని కడుక్కుని పక్కన ఉల్లిపాయలు మగ్గాయో లేదని చూసుకుని మగ్గిన తిప్పుకుని చిక్కుడుకాయలు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. మూత తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా చిక్కుడుకాయలు అన్నీ మగ్గాక చేపలు కూడా వేసుకొని అన్నీ కలుపుకొని తిప్పుకోవాలి. తర్వాత కారం 2 స్పూన్లు వేస్తున్నాను నేను. కారం కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఒక్కటి పట్టేలాగా తిప్పుకుని 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి. తీసుకొని మగ్గనీళ్ళు వేసుకున్నాక అన్నీ చిక్కుడుకాయ ముక్కలు చేపలు చేప ఉల్లిపాయలు టమాటా పచ్చడి మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని దగ్గరికి ముందు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంట తర్వాత మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని ఉడికేటప్పుడు మీడియంలో తగ్గించుకొని మూత పెట్టుకొని దగ్గరికి ఎగరనివ్వాలండి. ఎగరనిచ్చాక మూత తీసుకొని మధ్యలో తిప్పుకుంటూ దగ్గరికి ఎగిరేలాగా తిప్పుకుంటూ దగ్గరికి ఎగరనివ్వాలి. తీసి చూస్తే చిక్కుడుకాయ ఉప్పు చేప టమాటా కర్రీ రెడీ.